నమస్తే. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే అన్న. ఏందన్నా ఒక 2 రోజుల పాటు నిరవధిక దీక్షను చేపట్టిర్రు, ఉన్నట్టుండి సడన్ గా క్యాన్సిల్ అయింది. ఏంది అసలు దీని వెనక ఉన్న కుట్ర ఏందన్న? కుట్ర ఏం లేదన్న. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతుంది అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక క్లారిటీ. ఇలా కుట్ర లేదు, ఏది లేదు, క్లారిటీ అంతే. ఎందుకంటే వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కాబట్టి ప్రియాంక గాంధీ గారు ఈ హామీలతోటి నెరవేర్చకుండా ఈ హామీలను పట్టుకొని పోతే అప్పుడు ఎమ్మెల్యే ఓట్లు గెలిపించారు. ఇప్పుడు కనుక పోయినాం అనుకో ఈ హామీలను ఇట్లా కొట్టేసి ఏది ఇవ్వలేదని చెప్పేసి నిరుద్యోగులు ఏకమయ్యారు. కాబట్టి సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి మోసము ఈరోజు ఇంకా 29 జీవో మీద కోర్టులో ఉన్నటువంటి ఇది ఈరోజు ఆర్గ్యుమెంట్కి వస్తున్నది. వాళ్ళు 29 జీవో వల్ల చేసిన అన్యాయం అయిపోయింది, 46 జీవో వాళ్ళకి చేసిన అన్యాయం అయిపోయింది. 46 జీవో వీళ్ళు తేకున్నా కానీ వీళ్ళు రద్దు చేస్తామని రద్దు చేయలేదు. ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ అన్నీ ఉన్నాయి. ఫాల్స్ అని మాకు ఆ రోజు చెప్పిర్రు తప్పులని. ఈరోజు మమ్మల్ని ఏం చెప్తున్నారంటే మీరు చేస్తున్నటువంటి అవన్నీ ఫాల్స్, అవన్నీ కరెక్టే అని ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఫాల్స్ ప్రభుత్వం అని మేము వాళ్ళను గద్దె దింపే కార్యక్రమం చేస్తామనే భయానికి ఒకవైపు ఇచ్చినటువంటి ఈ ఎమ్మెల్సీ 3 ఖాళీ అయితే 2 టీచర్లు, ఒక గ్రాడ్యుయేట్ అయితే అన్ని రెడ్డిలకి ఇచ్చిర్రు. తీన్మార్ మల్లన్నతోటి రెడ్డిలను తిట్టిస్తున్నారు. తీన్మార్ మల్లన్నను రేవంత్ రెడ్డి వదిలినటువంటి బాణము రేవంత్ రెడ్డి వదిలిండే తీన్మార్ మల్లన్నను. అంటే తీన్మార్ మల్లన్న ముఖ్యంగా బీసీల కోసం కొట్లాడుతున్న నిన్న రెడ్డిల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిండు. రేవంత్ రెడ్డి బాణం ఎట్లయితాడు ఆయన? మరి మీ మీద ఇప్పుడు మీరు ఇక్కడనే చూసారు కానీ మేము ఏమన్నా వాళ్ళని తిట్టినామా, వాళ్ళని రెచ్చగొట్టినామా, ఏమన్నా విద్వేషాలు మాట్లాడినామా అని ఒక్కసారి కెమెరా అటు తిప్పన్నా, జర గడి తిప్పే కెమెరా గడి తిప్పు. ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారో చూడన్నా. మరి మాకైతే ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఆయన కులాల మధ్యలో రెడ్లు గిడు అన్న ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఆ మాటలను ఆగమాగం తిట్టిండు. ఆ మాటలు తిట్టినటువంటి తీన్మార్ మల్లన్నను వల్ల ఈ సమాజంలో కులాల మధ్య గొడవ అవుతాయి కదా. మరి ఆ తీన్మార్ మల్లన్నకైతే పోలీసుల నుంచి సభ పెట్టించారు. మరి మాకైతే ఇట్లా పెడుతున్నారంటే మరి రేవంత్ రెడ్డి వదిలిన బాణం కాకుండా వాళ్ళు వదిలిన బాణమే. ఈ పాటికి ఆయన ఒక సెంట్రల్ జైలు ఉండాల్సినోడు కదా. కులాల మధ్యలో కుంపటి పెట్టి గొడవ ఒక అశాంతికి అనేటటువంటి మాకైతే ఒక అశాంతి అని చెప్పేసి వీళ్ళు సెక్రటరేట్ ముట్టడి చేస్తారని, ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముట్టడి చేస్తారని, ప్రభుత్వానికి పెద్ద అలజడి వస్తుందని, ప్రభుత్వానికి పెద్ద అన్యాయం జరుగుతుందని మాకు దీక్షకు పర్మిషన్ ఇవ్వని వాళ్ళు మరి తీన్మార్ మల్లన్న మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవుతుంది కదా. రెడ్లు అనేటటువంటి అధికార కులము. ఊరిలో కనీసం ఒక రెడ్డి అయినా ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయనది అధికారం ఉంటుంది. ఆయన చేతిలోనే జనాలు ఉంటారు, ఆయన చేతుల్లోనే ఆర్థిక వ్యవస్థ అన్నీ ఉంటాయి. బీసీలు కులాలు ఎంత జనాభా ఉన్నా, ఎస్సీలు ఎంతమంది ఉన్నా ఆ అధికారం ఆయన చేతిలోనే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు మరి తీన్మార్ మల్లన్న అనేటోడు ఇట్లా మాట్లాడితే ఊళ్ళల్లో గొడవలు అవుతాయి, రచ్చరచ్చ అవుతుంది, వాళ్ళ మీద కేసులు పడతాయి, అన్నీ పడతాయి. ప్రతి ఊళ్ళో ప్రతి పార్టీకి కాంగ్రెస్కే రెడ్డి వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఇది ఒక సామరస్యపూర్వకంగా పోవాలి. వాళ్ళు ఉన్నట్టు చేసేది తప్పులు మనం మంచిగా మాట్లాడి సమాజంలో ఒక నైతికతను పెంపొందించాలనేటటువంటిది లేనటువంటి మల్లన్న ఇట్లా చేసినప్పుడు ఆయనను అరెస్ట్ చేయాలి కాబట్టి ఆయన ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అనేటోడు రేవంత్ రెడ్డి వదిలిన బాణము. ఎందుకు చెప్తున్నామంటే 2020లో ఈయన ఎప్పుడైతే లాక్డౌన్లో 21లో ఈయన పోటీ చేసిండో అప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు ఈయన ప్రచార రథాలే ఇచ్చిండు. తీన్మార్ మల్లన్న గెలుపు అంచుల్లోకి పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పీసీసీ కాలేదు, ఇద్దరు కలిసి పార్టీ పెడతారనేటటువంటిది వచ్చింది. అది వాస్తవము. ఆ రోజు హిందూ పేపర్లో కూడా రాసిర్రు, పాషం యాదగిరి గారు కూడా చెప్పిర్రు. అప్పుడు అందుకే కాంగ్రెస్ ఈయనకు పీసీసీ ఇచ్చిర్రు. అప్పటి నుంచి కూడా తీన్మార్ మల్లన్నను రకరకాలుగా ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని తిట్టించిండు, 46 జీవో వచ్చినప్పుడు తిట్టించిండు. అవన్నీ కరెక్టే. ఆ రోజు తిట్టుతున్నాడు కాబట్టి మల్లన్న మంచోడని ఆ రోజు అందరం కాంగ్రెస్ కోటేసినాం. మరి అప్పటి నుంచి మల్లన్న ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు కేసు వేయలేదు, 29 జీవో మీద ఎందుకు కేసు వేయలేదు, కోర్టులలో ఎందుకు కొట్లాడట్లేడు, సభలు పెట్టుకోవడానికి హెలికాప్టర్లు తిరుగుతుంది, నీకు ఆ డబ్బులు ఉన్నవి, కోర్టులో కేసు వేసి 1 కోటి 2 కోట్లు ఖర్చు పెడుతుంది, నీకు డబ్బులు లేవా? ఇంకోటి కూడా ఏంటంటే నిరుద్యోగులు ఇంతగానం దెబ్బలు తింటున్న అశోక్ నగర్లో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ కోసం కావచ్చు, జాబ్ల కోసం కావచ్చు, అనేక రకాలుగా పోలీసులు వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం కానీ బయటికి వెళ్ళని ఇచ్చే పరిస్థితి లేనటువంటి సమయంలో ఒక్కరోజు కూడా తీన్మార్ మల్లన్న అశోక్ నగర్లో కనిపించలేదు. కానీ రీసెంట్గా హెబ్రాన్ చర్చ్ దగ్గర ఒక రోజు మొత్తం ఉన్నాడని చెప్పి సమాచారం ఉంది. ఎట్లా చూడొచ్చు అన్నది? సమాచారం కాదు, అది వాస్తవం. ఒక రోజు మొత్తం ఉన్నాడు అక్కడ. ఆ సంస్థలో కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. ఒక 3-4 సంవత్సరాల చెంది చర్చికి ఇచ్చేటటువంటి దశంభాగాల ద్వారా వచ్చినటువంటి డబ్బు వాళ్ళు అకౌంట్ అది మార్పుకొని అది చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని వాళ్ళు అక్కడ దాచిపెట్టారు. చర్చి పనులు కూడా జరుగుతున్నాయి, పనులకు అన్నిటికి ఉంటాయని ఒక 3 కోట్లు ఉంటే ఆ వీరాచార్య దొంగతనం వచ్చి దూకిండు, అలా డబ్బులు ఎత్తుకుపోయిండు. దాంట్లో మల్లన్నకు ముట్టినాయి. మరి ముట్టకుంటే మరి ఆడెందుకున్నాడు? వీడికి రావాలి అశోక్ నగర్. డబ్బులు ఆడుంటే ఆడ వాలేటోడు మల్లన్న. ఎచ్చగున్న కాడ తిని పచ్చగున్న కాడ ఎట్టబంతాయో పక్షులు, గొడ్లు అట్టనే మల్లన్న ఏడ డబ్బులు ఉంటే ఆడుంటాడు, ఆడ వాళ్తాడు అంతే.
పదవి ఉన్న కాడ డబ్బులు ఉన్న కాడ అక్కడనే ఆయన రాజకీయము, ఆయన మనుగడ, ఆయన యొక్క పోరాటము, ఆయన యొక్క గొంతు చించుకోవడము, ఆయన ప్రజల పరిస్థితి ఏంటంటే ఆయన వాళ్ళు నమ్మేటటువంటిది లేదు. ఆయన నమ్మేటటువంటి వాళ్ళు అలాంటి లత్కోరగాళ్ళే ఉంటారు. వట్టిజానే అలాంటి వాడే కదా. మరి బీసీల భూములు ఎన్ని గుంజుకోలేదు? మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వట్టిజానే భూముల పైన ఆ రోజు అందరు మాట్లాడారు, జగదీశ్వర్ రెడ్డి గారు అందరు మాట్లాడారు. ఈ రోజు వట్టిజానే భూములను ఎందుకు బీసీలకు పంచట్లేరు? అలా ఎక్కువ బీసీ బిడ్డలు అన్యాయం అయ్యారు. ఆయన కొనుక్కుంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ వట్టిజానేను ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? ఎందుకు ఆ సీఎంఆర్ రైస్ని ఎందుకు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవట్లేరు? ఎందుకు ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయట్లేరు? ఆయనను కాపాడుతుంది ఎవరు? తీన్మార్ మల్లె ఫండింగ్ చేస్తుంది ఎవరు? వట్టిజానయ్య. దొంగలు లంగలు ఒకటే ఒక్క గూడి పక్షులు ఒక్కడికే చేరుతాయి అన్నట్టు ఒక్క బుద్ధిగల్లో ఒక్కడిని చేరి ఒకే వేదిక మీదకి వెళ్ళి లత్కోర్ మాటలన్నీ మాట్లాడారు. రాజ్యాధికారం కావాలి, బీసీలు రాజ్యాధికారం వైపుకు రావాలి, కానీ ఇట్లా ఒక కులాన్ని రెచ్చగొట్టుడు మాట్లాడితే కుదరదు. ఇవాళ నువ్వు రెడ్లని తిట్టినావు, రేపు బీసీలలో ఉన్న వాళ్ళని ఇంకొకరిని తిట్టవా? మరి బీసీలలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గౌడ్సే ఉన్నారు. రాజకీయాలలో గౌడ్లను రేపు తిట్టవా? రేపు ఇంకో 300 కాపులను తిట్టవా? మనకు ఆయన అధికారం కొరకు ఏవన్నైనా ఎట్టయినా ఈయన తిట్టుడు అనేటటువంటి ఈయనకు నోరుకు అదుపు లేదు. ఈ అదుపు లేకుండా ఉండడం వల్లనే యూట్యూబ్ జర్నలిజంలో కూడా ఇలాంటిది ఒకటి చొరబడి ఇటు తిట్టుకోవడాలు వచ్చినాయి. ఆయన ఒక్కటే కాదు, ఈయన తిట్లతోటి రేవంత్ రెడ్డి కూడా నేర్చుకొని ఈయన సీఎం అయినటువంటి సోయి కూడా మర్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జర్నలిజంలో ఇలాంటి మాటలు ఉండొద్దు, అధికారులు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, సమాజం కూడా ఇలాంటివి మాట్లాడొద్దు. మనం మాట్లాడే మాట వల్ల నలుగురం చర్చించుకోవాలి. అది ఒక నైతికతను, ఒక సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అదే ఒక సూర్యాపేటలో ఒక ఎస్సీ బిడ్డను గౌన్లో చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వారం రోజులు చెంది. అదే ఈయన కనుక ఒక రెడ్డోడో, ఒక ఎలమోడో, ఒక కమ్మోడో కనుక ఎస్సీ బిడ్డను కనుక ఇట్లా చంపింది, ఈయన మాట్లాడే మాటలు బూతు మాటలు ఇంకా ఘోరంగా ఉంటాయి. ఆ ఘోరమైన మాటలు అన్నీ ఎట్ట ఉంటాయి మళ్ళీ అని చెప్పినాం. అలాంటివన్నీ మాట్లాడి రెచ్చగొట్టేటోడు. ఎందుకు మారుతిరావు చంపినప్పుడు ఎట్ట మాట్లాడిండు? మొత్తాన్ని అధికారం మీద ఎందుకు మాట్లాడలేదు? ఆయన అందులో పుట్టమది ఉన్నాడు అనేటటువంటి ఆరోపణ ఉంది కదా, ఆయన మాట్లాడలేదు. ఆ పుట్టమది వాళ్ళు 300 కాపు కదా, మరి ఇక్కడ గౌడ్లు కదా చంపింది. వట్టిజానే ఊరు పక్క పట్టే కదా, మరి వట్టిజానే ఇంతవరకు ఎందుకు పోయి పరామర్శించలేదు? మరి ఎస్సీలో ఓట్లు లేకుండా మరి గెలుస్తావు నువ్వు చెప్పు? రాజ్యాధికారం ఒక కులం ఓట్లతో వస్తావా? బీసీలలో అన్ని కులాలు వేస్తారా నీకు? ఇలా బీసీలు ఎంతమంది వచ్చారు దాని మీదకి? కాబట్టి తీన్మార్ మల్లన్న అనేటోడు వాళ్ళు వదిలిన బాణం. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఒక నిరుద్యోగుల పక్షాన్నో, ఒక అలసిపోయిన వాళ్ళ పక్షాన్నో, మోసపోయిన వాళ్ళ పక్షాన్నో ఉండడు. వాళ్ళతోటి వాళ్ళ పక్షాన మాట్లాడినట్టు మాట్లాడతారు, చేస్తారు, కానీ పోరాటం ఉండదు, ఏది ఉండదు. మరి మీరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు ఇప్పుడు రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్? కాంగ్రెస్ అడగొట్టడే మా లక్ష్యం. ఎట్లా ఎవరిని గెలిపించుకోవాలి, ఏం చేయాలనేది ముందుగా ఆలోచిస్తాం. ఇలా నేను ఒక్కడిని కాదు కదా, జనార్దన్ ఒక్కడే నిరుద్యోగులకు అంబాసిడర్ కాదు కదా, అందరం కలిస్తేనే కదా పనిచేసేది. ఈరోజు నేను మీడియాలో మాట్లాడుతుండొచ్చు, ఇలా కోర్టు గురించి చాలా మంది కొట్లాడుతున్నారు. ఆ ఫైల్ అందియడం, ఒక డబ్బులు సమీకరించడము, అందరిని సమీకరించడం, ఒక మందిని కలిస్తేనే ఒక సమూహంగా పోరాడితేనే అవుతుంది. కాబట్టి ఇవాళ నా ఒక్కంది కాదు, నిరుద్యోగులు అందరం ఆలోచించుకొని ఏం చేద్దామనే చేస్తాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ని మాత్రం ఓడగొడతాం, ఇది పక్కా.